దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వంశావళి గురించి పరిశుద్ధ గ్రంథంలో నుండి తెలుసుకుందాం. ఆదాము 930 సంవత్సరములు జీవించాడు. ఆదికాండం 5వ అధ్యాయము 5వ వచనంలో కనిపిస్తుంది. ఆదాముకు 2 కుమారులు, కయీను మరియు హేబేలు. హేబేలు నీతిమంతుడు. కయీను తన తమ్ముడైన హేబేలును చంపినాడు. హవ్వ మరలా కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. హేబేలుకు బదులుగా నాకొక సంతానమిచ్చెను అనెను. మొదటి దిన వృత్తాంతములు 1వ అధ్యాయము 1వ వచనంలో వంశావళి గూర్చి కనబడుతూ ఉంది. అక్కడ ఆదాము, షేతు, ఏనుషు ప్రారంభమైంది. లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనంలో యేసు వంశావళి కనబడుతూ ఉంది. యేసు నుండి ప్రారంభమై ఆదాము వరకు వంశావళి కనబడుతూ ఉంది. షేతు హేబేలు స్థానములో పుట్టి ఉన్నాడు. ఆదాము నుండి యేసుక్రీస్తు వరకు షేతు వంశం ద్వారా కొనసాగింది. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనంలో ఆదాము వలె వారు నిబంధనను అతిక్రమించారు అని వ్రాయబడి ఉంది. రోమియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుండి 21వ వచనం వరకు మనం పరిశీలిస్తే, ఒక మనిషి ద్వారా అంటే ఆదాము ద్వారా పాపము లోకంలోనికి వచ్చింది. పాపము చేయని వారి మీద కూడా ఆ విధంగా కొనసాగింది. ఆదాము రాబో వానికి గుర్తై ఉండెను. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 22వ వచనంలో ఆదాము నందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. మొదటి మనిషి ఆదాము జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడింది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. మొదటి మనిషి భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. 2వ మనుష్యుడు పరలోకం నుండి వచ్చినవాడు. యూదా 1వ అధ్యాయం 14వ వచనంలో ఆదాము నుండి 7వ వాడైన హానోకు అని వ్రాయబడి ఉంది. ఈ విధంగా చూస్తే ప్రతి గ్రంథములో ఆదాము గురించి వివరిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 2-3 వచనాల్లో చూస్తే, ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. ఆదాము పేరు ప్రస్తావించబడలేదు, కానీ జీవవృక్షం కనిపిస్తుంది. ఇది ఏదెను తోటలో ఆదాము కాలము గుర్తుకొస్తుంది. పాపం వల్ల కోల్పోయిన ఆశీర్వాదం క్రీస్తులో మళ్ళీ లభిస్తుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 3వ అధ్యాయము యేసుక్రీస్తు వంశావళి కనెక్ట్ అవుతూ ఉంది. ఆదాము మొదటి మనిషి, దేవుని స్వరూపంలో సృష్టించబడినవాడు. పాపము లోకంలోనికి వచ్చింది. అయితే యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ వచ్చింది. ఆది కాండంలో వంశావళి ప్రారంభమై మత్తయి సువార్త, లూకా సువార్త, ప్రకటన గ్రంథం వరకు ఈ విధంగా కొనసాగింది. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక.